తమ సైన్యం మొత్తం నీరసంతో పడిపోవడం చూసిన సైన్యాధిపతి అయిన వారాహిదేవి సురసముద్రుడిని పిలుస్తుంది. వెంటనే సురసముద్రుడు ఆకాశం నుంచి సురావర్షాన్ని సృష్టిస్తాడు. ఆ సురావర్షంతో దాహం తీర్చుకున్న అమ్మవార్లకి రెట్టింపు శక్తి వస్తుంది. ఇలా రెట్టింపు ఉత్సాహంతో శక్తిసేన రాక్షసుల్ని నాశనం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు శ్యామలాదేవి విషుక్రుడితో యుద్ధం చేసి బ్రహ్మ శిరోనామక అస్త్రం ప్రయోగించి విషుక్రుడిని సంహరిస్తుంది. తర్వాత వారాహిదేవికి విషంగుడికి ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. విషంగుడు గదతో అమ్మవారి మీదకి వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే వారాహిదేవికి అర్ధరాత్రి అయ్యేసరికి శక్తి పూర్తిగా ఉచ్చ స్థాయికి పెరుగుతుంది కదా. దాంతో అర్ధరాత్రి అవ్వగానే విషంగుడిని వారాహి అమ్మవారు ఒక్కసారిగా చంపేస్తారు. ఇలా విషంగుడు చనిపోవడంతో 3వ రోజు యుద్ధం ముగుస్తుంది. 4వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇదే ఆఖరి రోజు. బండాసురుడి సైన్యాధిపతులు, సోదరులు, కొడుకులు అందరూ చనిపోవడంతో కోపంతో ఊగిపోయి తన దగ్గర ఉన్న 2185 అక్షౌహిణీల సైన్యంతో అభిలము అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అనే కత్తి చేత పట్టుకొని రణరంగంలోకి ప్రవేశిస్తాడు. తన రథాన్ని 1000 సింహాలు లాగుతూ ఉంటాయి. యుద్ధభూమిలో అడుగుపెట్టిన బండాసురుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. పిడుగులాంటి ఆ శబ్దం విన్న లలితా పరమేశ్వరి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధ రంగంలోకి బయలుదేరుతుంది. లలితాదేవి వెనకాతలే గేయచక్ర రథంలో మంత్రిని శ్యామలాదేవి, కిరిచక్ర రథంలో దండనాయికి వారాహిదేవి అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళ వెనక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తూ ఉంటారు. ఈ రాక్షస సైన్యానికి శక్తి సైన్యానికి మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. వెంటనే బండాసురుడు లలితాదేవి ఎదురుగా వచ్చి పాషండాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి బదులుగా లలితాదేవి గాయత్రి అస్త్రం ప్రయోగిస్తుంది. తర్వాత బండాసురుడు సర్వాస్త్ర స్మృతి నాశకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రం వల్ల శక్తి సైన్యంలో దేవతలు తమ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోతారు. వెంటనే అమ్మవారు ధారణాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో శక్తి సైన్యకు మళ్ళీ అన్ని గుర్తుకు వస్తాయి. అప్పుడు బండాసురుడు మహారోగ భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి అమ్మవారు నామాస్త్రాన్ని ప్రయోగిస్తారు.